హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గానమాధురి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసిందండి. ఎండలు మండుతున్నాయి. అందుకే ఈ రోజు మీకోసం కొన్ని చల్లగా ఉండే సమ్మర్ టిప్స్ తీసుకొచ్చాను. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే సమ్మర్ లో కూడా చల్లగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? సమ్మర్ లో విపరీతమైన చెమట, డీహైడ్రేషన్, చర్మం పదే పదే జిడ్డుగా మారడం, చెమటకాయలు ఎక్కువగా మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యను తగ్గించే చిట్కాలు ఇప్పుడు మనం చూద్దాం. స్నానం చేసే నీటిలో ఓట్స్ కలుపుకోవడం ద్వారా ఈ సమ్మర్ లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం మనకు రిలీఫ్ వస్తుంది. ఓట్స్ మన చర్మంపై మూసుకుపోయిన స్వెట్ హోల్స్ ని ఓపెన్ చేస్తాయి, కాబట్టి చెమటకాయలు తగ్గడంతో పాటు వాటి వల్ల కలిగే దురద, మంట కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఓట్స్ వేసి నానబెట్టి ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే చెమటకాయలు చాలా వరకు తగ్గుతాయి. ఒక చిన్న క్లాత్ తీసుకుని దానిలో ఐస్ క్యూబ్స్ వేసి ఒక మూటలా కట్టి దాంతో మన చర్మంపై అద్దుకుంటే కూడా ఈ చెమటకాయలు తగ్గుతాయి. మనకు ఈ సమ్మర్ లో ట్యాన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికి మనం ముల్తాని మట్టి యూజ్ చేసామంటే చాలా రిలీఫ్ ఉంటుంది. దీనికోసం 2 స్పూన్స్ ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని మన ఫేస్ పైన గానీ బాడీ పైన గానీ అప్లై చేసి పూర్తిగా ఆరేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా 1 వీక్ క్రమం తప్పకుండా చేసామంటే మన చర్మంపై ఉండే ట్యాన్ పూర్తిగా రిమూవ్ అవుతుంది. కీరా దోసతో కూడా మన స్కిన్ ప్రాబ్లమ్స్ ని తొలగించుకోవచ్చు. కీరా దోసని ముక్కలుగా కోసి ట్యాన్ ఉన్న ప్లేస్ లో వాటిని రుద్దడం, లేదా కీరా దోసని పేస్ట్ లాగా చేసి ట్యాన్, చెమటకాయలు ఉన్న ప్లేస్ లో అప్లై చేసుకుని 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మన స్కిన్ పై ఉన్న ట్యాన్ పూర్తిగా రిమూవ్ అవడంతో పాటుగా చర్మానికి చల్లదనం కూడా లభిస్తుంది. ఈ సమ్మర్ లో ఈ ఒక్కపోతకు చుండ్రు కూడా తోడైతే చిరాకు మామూలుగా ఉండదు. కొన్నిసార్లు మనకు దీనివల్ల ఫంగస్ కూడా వస్తుంది. ఇందుకోసం మనం ఈ చిన్న చిట్కాలు పాటించాలి. ఒక బౌల్లో 1/2 కప్పు నీరు తీసుకొని యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. తలస్నానం చేసిన తలకు ఈ మిశ్రమాన్ని పట్టించి 1/2 గంట ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేస్తే దీనిలోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు చాలా వరకు తగ్గుతుంది. కలబందతో కూడా డాండ్రఫ్ ని తొలగించుకోవచ్చు. కలబంద గుజ్జుని మెత్తగా మిక్సీ పట్టుకుని మాడు నుంచి వెంట్రుకల వరకు పట్టించి 1/2 అవర్ తర్వాత షాంపూతో కడగాలి. దీనివల్ల చుండ్రు తగ్గడంతో పాటుగా మన హెయిర్ కూడా సాఫ్ట్ అయ్యి షైనింగ్ కూడా వస్తుంది. టీ ట్రీ ఆయిల్ యూజ్ చేస్తే కూడా మనం ఈ డాండ్రఫ్ ని తొలగించుకోవచ్చు. ఒక 1/2 కప్పు కొబ్బరి నూనెకు 1 స్పూన్ టీ ట్రీ ఆయిల్ కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి 5 మినిట్స్ మృదువుగా మర్దన చేయాలి. 2 అవర్స్ తర్వాత కెమికల్స్ లేని షాంపూతో తలస్నానం చేస్తే మన డాండ్రఫ్ చాలా వరకు తగ్గుతుంది. ఈ ఎండ వల్ల మన స్కిన్ చాలా నల్లగా మారుతుంది. ఈ బ్లాక్నెస్ పోవాలంటే 1 స్పూన్ బేకింగ్ సోడాకి తగినన్ని వాటర్ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని సమస్య ఉన్న చోట స్క్రబ్ చేసి ఆరాక చల్లటి నీటితో కడగాలి. లేదా ఒక నిమ్మ చెక్కని తీసుకొని దానికి కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి మన స్కిన్ పై రుద్దుకుంటే కూడా ఈ బ్లాక్నెస్ పోతుంది. 2 స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్, 1 స్పూన్ బేకింగ్ సోడాని కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే ఈ బ్లాక్నెస్ అంతా పోతుంది. బ్రౌన్ షుగర్ యూజ్ చేసి కూడా మనం ఈ బ్లాక్నెస్ ని తొలగించుకోవచ్చు. ఇందుకోసం 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ కి కొద్దిగా ఆయిల్ కలిపి నల్లగా ఉన్న చోట 5 మినిట్స్ స్క్రబ్ చేయాలి. ఆరాక కూల్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మనం చర్మంపై ఉండే బ్లాక్నెస్ ని తొలగించుకోవచ్చు. దీంతో పాటుగా రోజు మనం 4 లీటర్స్ వాటర్ తాగాలి. దీనివల్ల మన బాడీ చల్లబడి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఈ సమ్మర్ లో బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయ, పైనాపిల్, దోసకాయ లాంటి పండ్లని ఎక్కువగా తీసుకోవాలి. మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవాలంటే మార్నింగే చేసుకోండి. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ బాగా హీట్ గా ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయకండి. లూజ్ గా ఉండే కాటన్ బట్టలు మాత్రమే వేసుకోండి. వీలైతే రోజుకు 2 సార్లు స్నానం చేయండి. ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. మీరు బయటకు వెళ్ళాలంటే కూడా మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే వెళ్ళండి. ఆఫ్టర్నూన్స్ అస్సలు వెళ్ళొద్దండి. ఈ సమ్మర్ లో కాఫీలు, టీలు, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వీటి వల్ల కూడా మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో మనం వంట చేయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే వెంటిలేటర్స్ యూజ్ చేయాలి. కిటికీలు, తలుపులు బాగా తెరిచి ఉంచాలి. అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఈ వేసవిలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, ముసలి వాళ్ళు,
గర్భిణీ స్త్రీలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు బయట పనిచేసే వాళ్ళు ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ప్రతి 20 మినిట్స్కి ఒకసారి ఖచ్చితంగా వాటర్ తాగాలి. వీలైనంత వరకు మట్టి కుండలో ఉండే నీళ్ళే తీసుకోవాలి. మట్టి కుండలో ఉండే వాటర్ తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎసిడిటీ, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ అస్సలు తాగకూడదు. దీనివల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఎండలో బయటకు వెళితే క్యాప్ లేదా గొడుగు తీసుకెళ్ళండి. బైక్ లో వెళ్తే హెల్మెట్ తప్పనిసరి. సమ్మర్ లో ఫేస్ పైన జిడ్డు ఎక్కువగా పేరుకుంటుంది కాబట్టి రోజుకి కనీసం 4-5 సార్లైనా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే ఫేస్ వాష్ చేయకూడదు. కొద్దిసేపు ఆగిన తర్వాత మాత్రమే చేయాలి. సమ్మర్ లో తేలిగ్గా డైజెస్ట్ అయ్యే ఆహారమే మాత్రమే తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దాహం ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ కూడా తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. వీటిలో ఎక్కువ షుగర్ యాడ్ చేస్తారు కాబట్టి మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చటి నీటిలో సాల్ట్ వేసుకొని తీసుకోవాలి. పిల్లల్లో బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేసే శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా వడదెబ్బకు గురవుతారు. సో మన పిల్లల్ని ఎండలో బయటకు పంపించకపోవడమే చాలా మంచిది. ముఖ్యంగా 6 ఏళ్లలోపు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాడీ టెంపరేచర్ పెరిగితే కొన్నిసార్లు ఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వేసవి తాపానికి అందరూ వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఎవరైనా వ్యక్తి వడదెబ్బకు గురైనప్పుడు అతన్ని ఒక చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. తర్వాత అతని బట్టలు వదులు చేసి చన్నీళ్లతో గాని తడిబట్టతో గాని శరీరాన్ని తుడవాలి. తర్వాత అతనికి నీళ్లు లేక చల్లని పానీయాలు తాగించాలి. మెడ కింద, చంకల్లో ఐస్ ముక్కలు పెట్టడం వల్ల అతని బాడీ టెంపరేచర్ ని తగ్గించవచ్చు. వడదెబ్బ తగిలిన అరగంటలో ఆ వ్యక్తి కోలుకోలేకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. ఎండల వలన మన చర్మం పొడిబారుతుంది కాబట్టి మన చర్మంపై ఎప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం మనం నీరు ఎక్కువగా ఉండే మాయిశ్చరైజర్ వాడాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు బట్టలే వేసుకోండి. ముదురు రంగు బట్టలను వేసుకోవడం మానేయండి. చేతులను పూర్తిగా కప్పి ఉంచే బట్టలను మాత్రమే వేసుకోండి. అడగాలు తగలకుండా చెవులకు రుమాలు కట్టుకోండి. సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఈ వేసవిలో మిట్ట మధ్యాహ్నాలు మాత్రం ఎవరు స్నానం చేయకండి. ఉదయం 8 గంటల లోపలే పిల్లలు, పెద్దలు అందరూ స్నానాలు ముగించడం మంచిది. సో ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల మీరు ఈ వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. మీకు ఈ సమ్మర్ టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.